సుమారు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈరోజు తిరిగి సంక్రాంతి పండుగ సందర్భంగా నా సొంత నియోజకవర్గానికి నేను రావటం, ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన నాయకులు, నా అభిమానులు, వాళ్ళ పార్టీల అభిమానులు అందరూ కూడా ఇంత ఆప్యాయతతో చేసుకుంటాం, మళ్ళీ ఎందుకు రావడం లేదు అని చెప్పి గొడవలు చేయించి ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా రాకుండా చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంత అభిమానంతో గుండెల్లో దాచుకున్న నా నియోజకవర్గ ప్రజల్ని, నాయకుల్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను. ఇది పార్టీలకి అతీతంగా, అంటే ఏదైతే కూటమి జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ చెయ్యి కలిపిన రోజే మన కోస్తా ప్రాంతం అంతా పాలకపక్షం తుడిచిపెట్టుకుపోయిందన్నదే నిజం. రోజుకి పాలక పార్టీ క్షణక్షణం కృషించి పోతుంది. ఒక అద్భుతమైన విజయాన్ని ప్రజలు తమ తప్పు తాము తెలుసుకొని, నాతో సహా తమ తప్పు తాము తెలుసుకొని ప్రజా సంక్షేమం కోసం ఒక అద్భుతమైన విజయాన్ని, ఎటువంటి అద్భుతమైన విజయాన్ని ఇవ్వబోతున్నారంటానికి సంకేతం ఈరోజు మనం చూస్తున్న ఈ అపూర్వ స్వాగతం. దీన్ని బట్టి ఇదొక టీజర్ అనుకోండి, సినిమాలకి ఏదో టీజర్ లాగా ఉంటుంది కదా. ఇది మరి వాళ్ళ సినిమా భాషలో చెప్పాలంటే మరి హనుమాన్ రేంజ్లో అద్భుతమైన విజయం మనం సాధించబోతున్నాం.